యాకోబు రాసిన పత్రిక, పిల్లల యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు, చూడండి ఆ మాట, భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఆమేన్. 2 మాటలు జాగ్రత్తగా ఆలకించండి పుల్లరా. మొదటిది విశ్వాసమందు భాగ్యవంతులు. మొదటిది ఏంటంటే విశ్వాసమందు భాగ్యవంతులు. రెండోది ఏంటంటే రాజ్యమునకు వారసులు. రాజ్యమునకు వారసులు. ఈ 2 ఆధిక్యతలు, ఈ 2 ఘనతలు కూడా దేవుడు ఎవరికిస్తాడంటే, ఎవరికంటే పుల్లారా, ఈ లోకములో దరిద్రులుగా ఉన్నటువంటి వారందరికీ. చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, మాకు సరిగ్గా లేదు, మా స్థితిగతులు బాగాలేదు, మా పరిస్థితులు బాగాలేదు అని బాధపడేటటువంటి వారందరికీ దేవుడు చెప్తున్న 2 శ్రేష్టమైన గొప్ప సంగతులు ఏంటంటే, మనం అందరం కూడా ఎలాంటి వారం అంటే విశ్వాసమందు భాగ్యవంతులం అంట. ఎవరమండి మనం? భాగ్యవంతులం. అంటే మనని మించిన ధనవంతులు, భాగ్యవంతులు ఇంకా విశ్వాసంలో ఎవరు కూడా లేనే లేరు. మరి ఇప్పుడు లోకములో ధనము గొప్పదంటారా, విశ్వాసములో ధనవంతులుగా ఉండటం గొప్పదంటారా? ధనం ఉండటం గొప్పదా? విశ్వాసమందు వీరు ధనవంతులు, విశ్వాసమందు వీరు భాగ్యవంతులు అని చెప్పుకోవటం గొప్పదా? విశ్వాసమందే భాగ్యవంతులు, ధనవంతులు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నారంట. రెండవ మాట ఏంటంటే రాజ్యమునకు వారసులు. రెండవ ప్రాముఖ్యమైన మాట, రాజ్యమునకు వారసులు. పరలోక రాజ్యమునకు, ప్రభు ఏర్పాటు చేసిన రాజ్యమునకు, తన స్వహస్తాలతో ఏర్పాటు చేసినటువంటి రాజ్యమునకు, ఇదిగో ఈ సన్నిధిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే వారసులుగా చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు పరలోకానికి వారసులు ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యమునకు వారసులు ఎవరు చెప్పండి? మనమే. ఆ ఆస్తి ఎవరిది? ఇప్పుడు పరలోకం ఎవరిది? ఇప్పుడులారా మనది. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఈ 2 మాటలు జాగ్రత్తగా ఆలకించండి. విశ్వాసమందు భాగ్యవంతులు. రెండోది ఆయన రాజ్యమునకు వారసులుగా అవ్వేటటువంటి కృప ఈ లోకములో దరిద్రులుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు అని శ్రేష్టమైనటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి మాటను దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు పుల్లరా. మరి ఈ 2 లక్షణాలను, ఈ 2 ఆశీర్వాదాలను మన జీవితంలో స్వతంత్రించుకునటానికి మరి మనం ఏం చేయాలి అని కనుక ఆలోచన చేస్తే, అదే పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట కనుక మనం చూస్తే పుల్లరా, 8వ వచనంలో రాయబడి ఉంటుంది. 7, 8 వచనాల్లో అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, చాలు పుల్లరా, అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే ద్విమనస్కుడు, అస్థిరుడు అనే 2 మాటలు చూసాం అక్కడ. ఏ మాటలండి అవి? ద్విమనస్కుడు, అస్థిరుడు. ఇక్కడ లేఖనంలో మూలవాక్యాన్ని కనుక మనం చూస్తే, ఇప్పుడు విశ్వాసమందు మనము భాగ్యవంతులము, ఆయన రాజ్యమునకు వారసులుగా అవ్వాలంటే ఏ 2 మనలో ఉండకూడదు అని భక్తుడు క్లియర్గా మనతో మాట్లాడుతుంటున్నాడంటే, ఆ మనుషుడు ఆ రాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఇదిగో విశ్వాసమందు భాగ్యవంతులుగా మనము నిలదొక్కుకొని ఉండాలంటే అట్టి మనుషుడు, అట్టి మనుషురాలు ఎలాగా ఉండకూడదంటే పుల్లరా, ద్విమనస్కులుగా. చెప్పండి, ద్విమనస్కులుగా. రెండోది అస్థిరులుగా ఉండకూడదంట. ఎలాగ ఉండకూడదండి? ద్విమనస్కులు, అస్థిరులు. అంటే 2
హృదయాలు రెండు, మనసులు రెండు, తలంపులు మనలో ఉండకుండా, అస్థిరత అనేది మనలో ఉండకుండా ఎప్పుడైతే మనల్ని మనం కట్టుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనము ప్రోత్సహించుకుంటుంటామో, అప్పుడు లేఖనం చెప్తున్నటువంటి రీతిలో విశ్వాసమందు మనం భాగ్యవంతులుగా అవుతాం. దేవునికి స్తోత్రం. పుల్లారా గమనించండి, ఇక్కడ శరీరానికి బలహీనత వచ్చింది, శరీరానికి అస్వస్థత వచ్చింది. ఈ శరీరము ఎన్ని సంవత్సరాలు అయితే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటామో, ఏదో ఒక రోజున పులర్ ఈ శరీరానికి బలహీనత అనేటటువంటిది, అస్వస్థత అనేటటువంటిది వచ్చింది. అప్పుడు మనం స్వస్థత కోసం ప్రార్థన చేద్దాం, లేకపోతే రకరకాలుగా మరి డాక్టర్ ద్వారానో మెడిసిన్ వాడుకుంటున్న ఎలాగో ఆ శరీరానికి ఉన్నటువంటి బలహీనత, అస్వస్థత అంతటి నుంచి విడుదల పొందటానికి మనం ప్రయత్నం అయితే చేస్తాం. అయితే గమనించండి, ఇక్కడ విశ్వాసమందు నీవు నేను భాగ్యులుగా ఉండాలంటే, విశ్వాసమందు ధనవంతులుగా మనం ఎదగాలంటే, ఎలాగైతే ద్విమనస్తత్వం మనలో ఉండకూడదో, ఎలాగైతే అస్థిరత్వం మనలో ఉండకూడదో దేవుడు చెప్తూ ఈనాటి దినాన విశ్వాసంలో భాగ్యవంతులుగా అవటానికి ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథములో అంటున్నాడు కదా, 3వ అధ్యాయం ఒకసారి చదవండి పిల్లరా. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. బిడ్డలారా తిరిగి రండి, అదిగో చూడండి మీ అవిశ్వాసమును, దేవునికి స్తోత్రం. ఏమని రాయబడి ఉంది లేఖను? మీ అవిశ్వాసమును. అంటే దేవుడు శరీరానికి మాత్రమే స్వస్థతనిచ్చే దేవుడు కాదు పిల్లరా. ఈ శరీరము అననుకూల పరిస్థితుల్లో ఉంటే దానికి మాత్రమే శక్తినిచ్చే దేవుడు కాదు, దానికి మాత్రమే బలమునిచ్చేటటువంటి దేవుడు కాదు. లేఖనం స్పష్టంగా చెప్తోంది, ఒకవేళ మనం అవిశ్వాసముతో ఉంటే ఆయన క్లియర్గా అంటున్నాడు, రండి మీ అవిశ్వాసమును అంటున్నాడు. అక్కడ మీ అవిశ్వాసమును, ఏదైతే విశ్వాసము లేకుండా ఉన్నామో, ఏదైతే జరుగుతుందా జరగదనేటటువంటి అనాలోచితంగా ఉన్నామో, ఇదిగో క్లియర్గా అంటున్నాడు ఆయన, అట్టి అవిశ్వాసమును నేను ఏం చేస్తానంటున్నాడు? బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అవిశ్వాసం అంతా కూడా బాగుపడింది అనుకో, ఇప్పుడు మనం ఎలా అవుతాం? విశ్వాసములో భాగ్యవంతులుగా అవుతాం. ఎలాగవుతామంట పిల్లారా? శరీరానికి బలం వచ్చినప్పుడు ఎలాగైతే బలాన్ని ధరించుకున్నాం అని చెప్తామో, ఇప్పుడు మనలో ఉన్నటువంటి అవిశ్వాసం అంతయు కూడా ఆయన తన వాక్యము ద్వారా, తన యవన రక్తము ద్వారా బాగు చేసినటువంటి తదుపరి అప్పుడు పిలువబడతాం మనం. ఏమనంటే విశ్వాసమందు భాగ్యవంతులు రా వీళ్ళు. ఆస్తి లేకపోతే ఏవి, పొలం లేకపోతే ఏవి, దేవునికి స్తోత్రం. బిల్డింగులు లేకపోతే ఏమి, కారులు లేకపోతే ఏమి, మేడలు మిద్దెలు లేకపోతేనేమి, వీరు ఎందులో భాగ్యవంతులు ధనవంతులు అంటే చెప్పండి పుల్లారా? విశ్వాసంలో అంట. ఏది గొప్పది? ఇప్పుడు ఇందాక అనుకున్నట్లుగా విశ్వాసంలో వీరు ధనవంతులని అనుకోవటమే గొప్పది. లోకంలో ధనవంతులు కాదు పుల్లారా, లోకంలో భాగ్యవంతులు కాదు పుల్లారా. విశ్వాసములో భాగ్యవంతులు అని నీవు నేను పిలిపించుకోవటమే మనకు దక్కేటటువంటి చాలా ఘనమైనటువంటి గౌరవము అది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి విశ్వాసంలో ధనవంతులు అని పిలుచుకోవడానికి మన పరుగు ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి, మన ఆలోచన ఉండాలంటే ఆయన అన్నాడు కదా, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను, నా ఎద్దుకు రండి. అప్పుడు మనలో ఏం ఉండకూడదని చెప్పాడు? ద్విమనస్కత్వం ఉండకూడదు, అస్థిరత ఉండలో అంట. గమనించండి 2 మాటలు. ఆయనలోకి వచ్చిన తర్వాత, ఆయనలో ఎదుగుతున్న తర్వాత, విశ్వాసమందు నేను భాగ్యవంతులుగా అవుతానని నిర్ణయించుకొని డిసైడ్ అవి ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి తదుపరి మనలో ఏం కనపడకూడదంట పుల్లారా? చెప్పండి, ఏముండకూడదంట? 2 హృదయాలు, 2 మనస్సులు మనలో ఉండకూడదు. అస్థిరత అనేది మనలో ఇప్పుడు ఎల్లవేళ ప్రభు మనలో ఏం కోరుకుంటున్నాడు, ఏం చూస్తున్నాడంటే స్థిరత్వాన్ని చూస్తున్నాడు. ఒకే మనసుని, ఒకే హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. కావున అలాగున్నంత కాలము నీవు నేను పిలువబడతాం విశ్వాసమందు. ఎవరు మనం? విశ్వాసమందు భాగ్యవంతులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని స్వరమిత అందరూ కలిసి నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుతున్నావు ఇనమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాతి రాజా కవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా స్వరమెత్తి అందరం కలిసి మకుటము ధరించి మహారాజు అయిని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి మకుటము ధరించిన మహారాజు అయిని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షి నైకాంక్షతో పాడేదను స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షి నైకాంక్షతో పాడేదను స్తోత్ర సంకీర్తనలే రాజాతి రాజా కవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా కవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్వర్మితందరూ కలిసి విడువని కృపణాలో స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాతి రాజా కవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా కవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక హల్లెలూయా. లేఖనం మాట్లాడుతూ ఉంది, ఇప్పుడు మనమందరం కూడా విశ్వాసమందు భాగ్యవంతులమవుదుముగాక. చూడండి, ఈ లోకంలో ఉన్నా లేకపోయినా కదా పుల్లారా, ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా విశ్వాసమందు వీరు ధనవంతులరా భాగ్యవంతులరా అని మనం చనిపోయిన తర్వాత కూడా ప్రభువు పిలుపును అందుకున్న తర్వాత కూడా మన గురించి అనేక మంది సాక్ష్యం చెప్పుకునే రీతిలో మనము నేటి దినాన జీవించవలసినటువంటి అవసరం ఉంది పుల్లారా. విశ్వాసమందు భాగ్యవంతులు, ఆ మాట చాలా గొప్ప మాట అండి. ధనం ఏం చేసుకునేను, డబ్బు ఏం చేసుకునేను, ఆస్తి ఏం చేసుకునేను, అవన్నీ నుండి ఆ రాజ్యాన్ని కోల్పోవటం కంటే కూడా అవన్నీ కలిగి ఉండి ఆ యొక్క దేవుడు మనకిచ్చేటటువంటి రాజ్యమును పోతే కూడా ఏమీ లేకుండా విశ్వాసమందు వీరు ధనవంతులరా భాగ్యవంతులరా అని అనిపించుకోవటం చాలా ఉత్తమము, చాలా మంచిది పుల్లారా. అలా ఉండాలంటే ఆయనే అన్నాడు కదా, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానన్నాడు. ద్విమనస్కులుగా ఉండొద్దన్నాడు, అస్థిరులుగా ఉండొద్దన్నాడు. తను ప్రేమించే వారికి వారందరినీ కూడా ఏం చేస్తానంటే రాజ్యానికి వారసులుగా చేస్తారు. ఎవరినంట? ఆయన ప్రేమించేటటువంటి వారిని అందరినీ. మనుషులు ఎవరిని ప్రేమిస్తారో తెలుసా పుల్లారా? చదవండి ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక చదువుదాం ఒకసారి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి పుల్లారా. 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి పుల్లారా. అదిగో చూడండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా మనుషులు ఎలాగున్నారంటే పుల్లారా, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉన్నారంట. లేఖనంలో ఏం చూసాం?
తన్ను ప్రేమించు వారికి, జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి, ఆయనను ప్రేమించు వారికి, ఆయనను ప్రేమించేటటువంటి వారందరినీ కూడా ఆయన రాజ్యమునకు ఏం చేస్తాడంట? ఆమేన్. ఇప్పుడు నీవు నేను మన తల్లిదండ్రులను ప్రేమిస్తేనే ఆస్తికి వారసులం. అవునా కాదా? అవునా కాదండి? వాడిని ప్రేమించి మంచిగా చూసుకొని చివరి వరకు చక్కగా చేసుకుంటేనే చివరాఖరికి ఆ సైన్ పెడతారు, నా తదనంతరం అని. నేను వెళ్ళి అంతే కదండి ఇప్పుడు ఈ లోకంలో జరిగేది. అవునా కదా? నా తదనంతరం ఉన్న ఈ 10 లక్షలు నా కుమారుడికి, నా కుమార్తెకి అని చక్కగా ఈ లోకంలో బ్రతికున్నంగానే రాసుకుంటున్నారు. నవ్వటానికి ఏం లేదు ఇక్కడ. అవునా కదా పిల్లరా? బ్రతికున్నంగానే రాసుకుంటున్నారు. బ్రతికున్నంగానే చక్కగా ఆ ఆస్తులన్నీ కూడా ఏం చేస్తున్నారంట? డివైడ్ చేస్తూ ఉంటున్నారు. ఇక డివైడ్ అయిన తర్వాత ప్రేమిస్తారో లేదో అది సెకండరీ. అవునా కాదండి? కానీ ఇక్కడ ఆ కండిషన్ ఏం లేదు. తను ప్రేమించు వారికి, అదిగో యేసయ్యను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరు వారు? ఆస్తున్నా లేకపోయినా, ఎవరు వారు? ధనమున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, యేసయ్యను ప్రేమించేటటువంటి వారు ఎందరైతే ఉంటారో వారందరూ ఆయన రాజ్యానికి వారసులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకొనలేదా? దేవునికి స్తోత్రం. అదిగో ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఇక్కడున్న మనందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని కూడా, ఈ మాట ఆలకిస్తున్న ప్రతి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు 2 విషయాల కోసం. మొదటిది విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండటానికి, రెండోది తనని ప్రేమించే వారికి ఆ రాజ్యానికి వారసులుగా చేయటానికి. కానీ జనాలు ఎలాగున్నారంటే పిల్లరా, దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవారిగా మనుషులు అలాగుంటున్నారని. దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించేటటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు. వారు అలాగవ్వాలంటే సుఖాన్ని పక్కన పెట్టి ఎవరిని ప్రేమించడం మొదలు పెట్టాలంట? దేవుణ్ణి ప్రేమించు వారికి, అదిగో వారిని ఆయన రాజ్యమునకు ఏం చేస్తారంట? వారసులుగా. దీనికి కూడా మనకేమయ్యే అవసరం ఉంది? అస్థిరం ఉండకూడదు, ద్విమనస్కత్వం మనలో ఉండకూడదు. ద్విమనస్కత్వము, అస్థిరత అనేటటువంటిది మనలో ఉండకూడదు. ఇప్పుడు పేద లాజరు కనుక చూస్తే గమనించి, ఇప్పుడు ఆయన ఈ లోకంలో ధనవంతుడు కాదు, కానీ విశ్వాసంలో ఆయన భాగ్యవంతుడు. ఆమేన్. అందుకే ఆయన బట్టి లేఖనం చెప్తున్న మాట చదవవలసిన లేదు. 16వ అధ్యాయం లోకాసు వార్త 25వ వచనం రాయబడుతుంది కదా, ఇప్పుడు ఆయన అయితే ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎలా ఉన్నాడంట ఆయన? నెమ్మదిగా. ఎవరైనా? విశ్వాసమందు భాగ్యవంతుడుగా అయిన ఆ లాజరు చూడండి, ఇప్పుడు ఆయన ఏం పొందుతున్నాడంటే ఆ రాజ్యానికి వారసుడిగా అవి అక్కడ ఏం పొందాడంట? నెమ్మదిని పొందాడు, నెమ్మదిని పొందుతున్నాడు. 2 నెరవేరి చూడండి ఇక్కడ పిల్లరా. మొదటిది విశ్వాసమందు భాగ్యవంతుడు ఆయన, ఇప్పుడు ఆయన దేవుని ప్రేమించాడు కావున రాజ్యానికి ఏమయ్యాడంట? వారసుడవి. అక్కడ ఆయన ఇప్పుడు ఏం పొందుతున్నాడంటే నెమ్మదిని పొందుతున్నాడు. నేటి క్రైస్తవ జనాభాకి కావాల్సింది అదే పుల్లారా. మీరు గమనించండి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం కొన్ని పరిస్థితులను బట్టి, సంఘటనలు బట్టి నెమ్మది మనకు కలగదు. ఏం కలగదండి? కలిగిద్దంటారా? నెమ్మదిగా ఒకవేళ ఉన్నా ఏదో ఒక పరిస్థితి మనని నెట్టేసిద్ది అనమాట. గందరగోళమైనటువంటి పరిస్థితికి నెట్టేసిద్ది. కాబట్టి నెమ్మది కొన్ని దినాల పాటు మనకి దక్కకపోవచ్చేమో, కానీ ఒక్కసారి ఆయన రాజ్యానికి గనక వెళితే, స్వతంత్రించుకుంటే, ఆ రాజ్యానికి వారసులుగా అవితే అక్కడికి అక్కడ బాధ లేదు, భారం లేదు, నష్టం లేదు, కష్టం లేదు, అంతయు కూడా నెమ్మది. కావున మనలో ఏముండకూడదంట? అస్థిరత ఉండకూడదు. రెండోది ద్విమనస్కత్వం. 2 మనసులు కలిగినటువంటి మనుషులుగా మనము ఉండకూడదు అని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకే 4వ వచనంలో ఆయన అన్నాడు మూలవాక్యంలో, మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా అన్నాడు. ఏమన్నాడండి? మీ మనసులలో భేదములు పెట్టుకొని. ఎందుకన్నాడు ఆ మాట?
ఎవరైతే ద్విమనస్కులుగా, ఎవరైతే అస్థిరులుగా, ఎవరైతే ఆయనను నిరాకరించినటువంటి వారుగా ఉంటారో వారు వారి మనసులలో ఏం పెట్టుకున్నారండి? భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా. అట్టి వారి లక్షణాలని పై ఈ 3 వచనాల్లో ఆయన వివరించాడు. అవి ఇప్పుడు టైం లేదు కానీ చాలా క్లుప్తంగా చెప్పేస్తాం చూడండి పిల్లలు. ఒక్కసారి ఆయన ఏమని చెప్పాడంటే, మొదటి వచనంలోనే విశ్వాసమందు మొహమాటము కలిగిన వారిగా ఉండొద్దన్నాడు. నెంబర్ 1 ఏమన్నాడంట? మొహమాటం ఉండకూడదంట. ఎలాగ ఉండకూడదండి? విశ్వాసంలో మొహమాటం ఉండకూడదు. అదే మాట ఆయన అన్నాడు, మొహమాటం గలవారై ఉండవద్దు. రెండోది, నేను చెప్తున్న మాట, డబ్బు విషయంలో కూడా మొహమాటం వద్దు. నిజమండి, డబ్బు విషయంలో కూడా మొహమాటం వద్దు. ఉంటే ఉన్నాయి, లేకపోతే లేవంతే. సరే, అది పక్కన పెట్టేస్తే ఆయన అన్నాడు కదా, విశ్వాసములో మొహమాటం ఉండొద్దు. ఎందుకన్నాడు ఆయన ఆ మాట అంటే, 2-3 వచనాలు కనుక మనం చూస్తే, బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకరు మన మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రులు లోపలికి వచ్చెను. అప్పుడు మనము ఎవరిని చూసి సన్మానించామంటే, ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూసి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చున్నామని చెప్పి, దరిద్రులతో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పామంట. ఎవరు? మనమే. ఎవరండి? మనం చెప్పాం. ఏ మాట? పై శరీరాన్ని చూసి, పై రూపాన్ని చూసి, లేకపోతే పై ఉన్నటువంటి అందచందాలను చూసి ఒక విశ్వాసైన మనము ఏం చెప్పామంట? నువ్వు ఇక్కడ కూర్చో అని ఆయన్ని సన్మానించాం, ఆమెని సన్మానించాం, ఆమెని చక్కగా పొగుడుతున్నాం, కొనియాడుతూ ఉన్నాం. రెండోది, అదే సమాజ మందిరంలోనికి అదే సమయంలో మురికి గుడ్డలతో ఒక మనుషుడు వస్తే, ఆ మురికి గుడ్డలు ధరించుకున్నటువంటి వ్యక్తిని చూసి మనం ఏం చెప్పామంట? నీవిక్కడ నిలువుము, లేదా ఇక్కడ నా పాదపీఠమునకు దిగువగా కూర్చో. నా పాదపీఠమునకు ఏం చేయమనంట? దిగువగా కూర్చో అని ఆయన అన్నాడు. లేకపోతే ఆమె అంది అనుకోండి. ఇప్పుడు ఆ మనిషిని బట్టి ఇక్కడ చెప్పిన మాట ఏంటి? మీ మనస్సులలో భేదములు పెట్టుకున్నారు కారా. ఇప్పుడు విశ్వాసి అందరిని ఎలా ట్రీట్ చేయాలి? సమానంగా. ఈ ప్రశస్త వస్త్రములు ధరించుకొని వచ్చిన వారినైనా, మురికి గుడ్డలు ధరించుకొని వచ్చినటువంటి వారినైనా ఒక మనుషుడు ఏం చేయాలంటే ఇద్దరిని సన్మానించాలి. ఇద్దరిని ఒకే చూపుతో చూడాలి, ఒకే కొలత కొలవాలి. అయితే ఆ మనుషుడు చేసిన పని ఏం చేశాడంట? ఒక మనుషుని సన్మానించి మరొక మనుషుని ఏం చేశాడంట? పాదపీఠముల దిగువన కూర్చోమని చెప్పాడు. ఇప్పుడు ఆయనలో ఏముందంటే మొహమాటం ఉంది. చెప్పిన వ్యక్తిలో ఏముందంట? చెప్పండి, ఏముందండి? మొహమాటం ఉంది. అంటే ఆ వస్త్రాన్ని చూసి, ఆ టిప్ టాప్గా రావటాన్ని చూసి ఆయన నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పలేకపోయాడు. నువ్వు కూడా అందరితో సమానమే అని చెప్పలేకపోయాడు. సన్నిధిలో, సంఘములో నీవు అందరితో సమానమే అని చెప్పలేకపోయాడు. దేన్ని బట్టి? పై రూపమును బట్టి, మొహమాటాన్ని బట్టి. మరి దేవుడు ఏం చూస్తాడు అని సమూయేలు గ్రంథంలో నేర్చుకున్నాం మనం. పై రూపాన్ని చూస్తాడా, అంతరంగాన్ని చూస్తాడా? అంతరంగాన్ని. మరి అదే మనుషులు తర్వాత మురికి గుడ్డలు ధరించుకొని వచ్చినటువంటి ఆ మనుషుల్ని వెంటనే చూచి అతనికి మాత్రం చెప్పాలనిపించింది, నువ్వు ఎక్కడే కూర్చో అని. మొదటి వ్యక్తికేమో చెప్పలేకపోయాడు, రెండో వ్యక్తికేమో వచ్చిన వెంటనే చెప్పేశారు, ఎదుగో నువ్వు ఇక్కడే కూర్చో అని. ఏముంది అంతలో? మొహమాటం వచ్చింది. ఏమొచ్చిందంట? అందుకే యేసయ్య అన్నాడు, విశ్వాసంలో మొహమాటం వద్దు. నువ్వు తప్పు అనేది చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా చెప్పేయి, కరెక్టు అని చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా చెప్పేయి. మొహమాట పడ్డామా, దాని భారాన్ని జీవితాంతం మోయాల్సింది మనమే. మొహమాట పడితే ఆ భారం అంతా జీవితాంతం ఆ భారం మోయాల్సింది మనమే. కాబట్టి ఉన్నది అక్కడే మనం చెప్పేస్తే అప్పుడు ఆ మనిషి విశ్వాసంలో కరెక్ట్గా ఉండటానికి తను తాను ప్రిపేర్ చేసుకుంటాడు, తను తాను సిద్ధం చేసుకుంటాడు. లేదు అంటే ఆ మనిషిలో ఏమున్నట్టు? భేదం ఉన్నట్టు. అంటే మంచిగా వచ్చేటటువంటి వారిని
గౌరవించినట్లు, మంచిగా రానటువంటి వారిని అవమానపరిచినట్లు, లేకపోతే ఘనహీనముగా చేసినట్లో చూసినట్లు. అలాగా ఒక క్రైస్తవ విశ్వాసి ఉండకూడదు. ప్రత్యేకంగా విశ్వాసులలో, మరీ ముఖ్యంగా దైవజనులలో అసలు ఉండకూడదు. గుర్తించి గమనించండి పిల్లలు ఈ మాట. అందరిని ఒకే దృష్టితో, ఏక దృష్టితో వారు ఎవరి బిడ్డలని మనం చూడాలి? దేవుని బిడ్డలని చూడాలి. దేవుని మందిరానికి వచ్చేది వారే కదా. నువ్వు మంచిగా వచ్చినా, మంచిగా రాకపోయినా, మంచి వస్త్రాలు ధరించుకుని వచ్చినా రాకపోయినా ఆయన ఏం చూడలేదు కదా, హృదయమే కదా చూస్తుంది. కానీ సమానముగా చూసేటటువంటి విధానం, లేదా మనలోకి ఏమొస్తాయి అంటే భేదములు వస్తాయి. అప్పుడే ఇక తేడా చేయటం మొదలుపెట్టి వీరితో మన సంబంధం లేదురే, ఈమెతో మన సంబంధం లేదని అనుకుంటాం. అప్పుడు ఆ మనుషుడు బాధపడతాడు, ఆ దరిద్రుడు బాధపడతాడు. ఆ బాధపడిన దరిద్రంతోనే ఇప్పుడు దేవాది దేవుడు ఇందాక మాట్లాడుకున్న మాటలు ఏమని చెప్పాడంటే, ఈ లోకంలో నువ్వు దరిద్రుడేమో కానీ ఇదిగో చూడు, విశ్వాసమందు నీవే భాగ్యవంతుడవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రండి పిల్లలు, ఒకవేళ నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఎవరు నిన్ను సేద తీర్చకపోయినా, ఇదిగో ఆయన అంటున్నాడు కదా, విశ్వాసమందు నీవు భాగ్యవంతుడవు. విశ్వాసమందు నీవు భాగ్యవంతుడవు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా రాజ్యముకు నీవు ఎవరు అంట? వారసుడు. నువ్వు లోకాన్ని ప్రేమించట్లా, దేవుడి కంటే సుఖాన్ని ప్రేమించట్లా, నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు. కావున నీవే రాజ్యమునకు వారసుడవు. మురికి బట్టలున్నా నీవే అర్హుడవు. దేవునికి స్తోత్రం. బంగారమున్నా, ప్రశస్త వస్త్రాలున్నా, ఒకవేళ వారు అర్హులో కాదో నాకైతే తెలియదు, కానీ మురికి వస్త్రము ధరించుకొని హృదయ శుద్ధితో జీవించినంత కాలము నీవు నేనే ఆ రాజ్యమునికి ఎవరు అంట? చెప్పాలి, స్వరమే చెప్పండి, ఎవరు అంట? వారసులము. కాబట్టి ఇప్పుడు రెండు విషయాలు, మనం విశ్వాసమందు ఎలాంటి వారం అంట? భాగ్యవంతులు. ఇప్పుడు మనకంటే భాగ్యవంతులు ఉన్నారా? లేరు పిల్లారా. ధనములో ముఖేష్ అంబానీ గొప్ప, కానీ విశ్వాసం అని అంటున్నాను మీరే గొప్పని. ఈ ఇద్దరిని దేవుడి మీద నిలబెడితే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు చెప్పండి? విశ్వాసమందు భాగ్యవంతులు. నువ్వే గొప్ప. నా పరిస్థితి బాగలేదయ్యా, అయినా నువ్వే గొప్ప. నాకు సరైన వస్త్రాలు లేవయ్యా, నువ్వే గొప్ప. సరిగ్గా నాకు పోషణ జరగట్లేదయ్యా, అయినను కూడా ఆయన దృష్టిలో ఎవరు గొప్ప? దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీలో అస్థిరత లేదు, నీలో ఒకే హృదయం ఉంది, ఏక మనసు ఉంది. ఇలాగా మనసులో భేదం ఏమీ లేదు. కావున ఆయన దృష్టిలో నీవే గొప్ప. నీవు సుఖాన్ని కాదు దేవుని ప్రేమిస్తున్నావు, నీవు ధనాన్ని కాదు విశ్వాసం ఎదుగుతున్నావు, ఫలిస్తున్నావు, అనేక మందిని ఫలించేటట్లు చేస్తున్నావు. కావున ఇప్పుడు నా దృష్టిలో నీవే గొప్ప అని ఆయనే స్వయముగా మనకు కిరీటాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి అందుకు నేను చాలాసార్లు చెప్పా, అమ్మ ధనం లేకపోయినా నేను విశ్వాసంలో ధనవంతునని మనం చెప్పుకోమని చాలా సందర్భాల్లో చెప్పా. నేను ధనవంతుని, నాకేమీ లేదు అనొద్దు. నేను నెంబర్ 1 విశ్వాసంలో నేను ధనవంతురాలని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరనే అడిగినప్పుడే నీకు ధనం ఉందన్నప్పుడు ఉంది అని చెప్పాలి. నువ్వు ధనవంతుడు వేసినే ధనవంతుడినే, నువ్వు భాగ్యవంతుడు, అవును నేను భాగ్యవంతుడినే మనం ధైర్యంగా చెప్పుకోవాలి. పుల్లారా నాకు లేదయ్యా అని అనకూడదు. మనం అవి చూడటల ప్రభు మనలో ఒకవేళ పుల్లారా గమనించండి, మనుషులు అవి చూసిన ప్రభువు మాత్రం అవి మనలో ఏమీ చూడడు. నా విశ్వాసాన్ని వారు ఏకహృదయంతో ఉన్నారా లేదా, స్థిరంగా ఉన్నారా లేదా అని మాత్రమే చూచి దీవించి మనసారా దీవించేటటువంటి దేవుడు మన దేవుడు. కానీ ఇప్పుడు మనం ఎవరు అంటే విశ్వాసమందు భాగ్యవంతులము, తను ప్రేమించేటటువంటి వారిగా ఉన్న మనము ఆయన రాజ్యానికి ఎవరు అంట పుల్లరా? వారసులము. కనుక ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నట్టు ఒకే మాట, మన అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. మనలో ఉన్నటువంటి అవిశ్వాసము జరుగుతుందా, జరగదా, నెరవేరుతుందా, నెరవేరదా అనే అవిశ్వాసపు ఆ తలంపు, ఆ యొక్క ఆలోచన మొత్తాన్ని కూడా బాగు చేసేది ఆయనే. కావున ఈ మాటలన్నీ హృదయంలో లిఖించుకోనండి పుల్లారా, హృదయంలో భద్రపరుచుకోనండి పుల్లారా. మనకి ఏమున్నా ఏమి లేకపోయినా విశ్వాసంలో ధనవంతులుగా మనం ఎదగటానికి మనము
ఏం చేద్దామంటే స్థిరపరచుకుందాం, మనం రెడీ చేసుకుందాం, ప్రిపేర్ చేసుకుందాం. ఆయన రాజ్యానికి వారసులుగా అయ్యేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనమందరం కూడా ప్రార్థనలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేద్దాం విత్తబడిన వాక్యం కోసం. అదే రీతిలో ప్రభు యొక్క శరీరమును, ఆయన యవ్వన రక్తమును తీసుకొనబోతూ ఉంటుండగా ఆయన కృపకు మనం పాత్రులుగా ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగుదాం. ఆయన శరీరమును, యవ్వన రక్తమును మనము స్వీకరించబోతూ ఉంటుండగా ఆయన కృపకి మనం పాత్రులుగా ఉన్నట్లుగా. అయోగ్యముగా ఆయన యొక్క శరీరమును భుజించకూడదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయోగ్యముగా ఆయన యొక్క రక్తము త్రాగకూడదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యోగ్యులుగా ఆ యొక్క శరీరమును, యవ్వన రక్తమును స్వీకరించాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఒకవేళ అయోగ్యులుగా ఉంటే